దిక్కంతా బన్నీ అరెస్ట్ మీద వార్తలు నడిస్తే ఇంకో దిక్కు సోషల్ మీడియాలో ఎవరి వర్షన్లో వాళ్ళు ఒక్కోటి రాసుకొచ్చిర్రు. ఇంకొందరు అయితే అది ఇది అని తొవ్వి తొవ్వి వేణుస్వామిని అడుచుకోబట్టిర్రు. అగో అరెస్ట్ చేసింది పోలీసులు, ఎన్కుంది పొలిటికల్ లీడర్లు అన్న టాక్ నడిచింది. నడుమిట్లా జ్యోతిష్యాలు చెప్పే వేణుస్వామిని ఎందుకు టార్గెట్ చేసిర్రు అనంటే, కొన్నొద్దుల సంధి తెలుగు రాష్ట్రాల రాజకీయాలు అటు సినిమాలల్లా ఎసోంటి ముచ్చటైనా గాని ఎంబటే వేణుస్వామికి లింకు పెట్టి పోస్టులేసే ట్రెండ్ గట్టిగా నడుస్తుంది. అట్లనే ఇప్పుడు ఐకాన్ స్టార్ అరెస్ట్ ముచ్చట్ల కూడా వేణుస్వామిని గుంజిర్రు. 3 వద్దుల కింద ఓ యూట్యూబ్ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలా అల్లు అర్జున్ కి రాజయోగం ఉందని చెప్పుకొచ్చిండు వేణుస్వామి. కథం ఇప్పుడు ఆ మాటని పట్టుకొని నువ్వు చెప్పింది ఏంది, ఆడ అయ్యిందేంది సామి, అరెస్ట్ అవుడా రాజయోగము, ఒక రాత్రి జైలుండుడా రాజయోగం, ఏ లెక్కన రాజయోగం అని మాట్లాడిరుతామరు అనుకుంటా లాజిక్కులు తీసి పోస్టులేస్తురు కొందరు. ఇప్పుడు ఆ వీడియోకి మీమ్స్ వేసుకుంటా ట్రోల్ చేయబట్టిర్రు నెటిజనాలు. అదివరకు ఆంధ్రాల ఫ్యాన్ పార్టీ పక్కా గెలుస్తుందని ఒక తీరుగా జాతకాలు చెప్పి, కానీ వైనాట్ 175 అన్న వైసీపీ ఆఖరికి 11 సీట్లకు పరిమితమయ్యే కాడికొచ్చే వరకల్లా వేణుస్వామిని ఘోరంగా ట్రోల్ చేసిర్రు. ఇప్పుడేమో బన్నీకి రాజయోగం ముచ్చట, చెప్పింది ఏదన్నా జర్రంతా అటు ఇటు జరిగినా గానీ నేను ముందే చెప్పినా అనుకుంటా పాండిత్య ప్రదర్శన చేసుకుంటా క్రెడిట్ కొట్టేసి మార్కెట్ పెంచుకునే ముచ్చట ముంగటేసుకున్నప్పుడు మరి ఇట్లా చెప్పినట్టు కాకుండా మొత్తం ఉల్టా అయినప్పుడు మాత్రం సప్పుడు చేయకుండా ఊకుంటాడా అనుకుంటా క్వశ్చనింగ్ చేస్తుర్రు ఇంకొందరు. ఆళ్ళ జాతకాలు చెప్పి ఇట్లా మందితో నచ్చింతలేయించుకునే బదులు మీ జాతకం మీరు మంచిగా చూసుకుంటే అయిపోతుందిగా, సోషల్ మీడియాలో సొట్లు అన్నది అప్పుతాయి. మందికి శకునం చెప్పే పిల్లి కుడిదిల పడ్డట్టు ఎందుకు ఇదంతా అనుకుంటా పోస్టులు వేస్తుర్రు చాలా మంది. మరి నేను కూడా కొన్నొద్దులనే ప్రత్యక్ష పాలిటిక్స్ లకు దిగుతా అని ఫిక్స్ అయిన వేణుస్వామి గారు ఇప్పటికైనా ఆయన జాతకాన్ని రీచెక్ చేయించుకుంటే బెటర్ ఏమో మరి. రాహుల్ సార్ కు రేవంత్ సార్ కు పొరపచ్చాలు వచ్చినాయని షానొద్దుల సంధి టాకిన పడుతుంది. రేవంత్ తీరు నచ్చక రాహుల్ సార్ దూరం పెట్టినని కాంగ్రెస్ వాళ్ళే చెవులు కొరుక్కుంటుర్రు. నిన్న ఢిల్లీ టూర్ లో రేవంత్ సార్ కు రాహుల్ సార్ అందుకే అపాయింట్మెంట్ ఇయ్యలేదని గుసగుసలిన పడుతున్నాయి. రేవంత్ సార్ కు రాహుల్ సార్ కు గ్యాప్ వచ్చిందన్న గాసిపిన పడుతున్న వేళ ఈసారి కూడా రేవంత్ సార్ కు రాహుల్ సార్ మొండి చేయించిందని గాంధీ భవన్ దిక్కు గుసగుసలిన పడుతున్నాయి. ఢిల్లీకి పోయిన రేవంత్ సారు కాంగ్రెస్ లీడర్లను కేంద్ర మంత్రులను వరుసపెట్టి కలిసిండు గాని రాహుల్ గాంధీ మాత్రం అపాయింట్మెంట్ ఇయ్యలేదని టాకు. మేమోటి చేస్తుంటే ఆయన ఓటి చేస్తుండు, ఒంటెద్దు పోకడ పోతుండు, చేతి కింద ఉంటలేడని బాగా ఫీల్ అవుతుండట సారు. లేకుంటేంది మొన్న సీతక్క పోతే కలుస్తాడు, బట్టి సార్ పోతే కలుస్తాడు, బుడ్డ లీడర్లు ఎవ్వరైనా కలుస్తాడు గాని సీఎం పోతే అపాయింట్మెంట్ ఇస్తలేడంటే పరిస్థితి చాలా దూరం పోయిందని అంటుర్రు. అదిగాక గోటి చుట్టూ రోకల్ పొట్టు లెక్క ఇప్పటికే అదాని ఇష్యూల రేవంత్ పోకడలతోటి బద్నామైతుంటే ఇటు అల్లు అర్జున్ అరెస్ట్ చేసి ప్రియాంక గాంధీ తొలిసూరి పార్లమెంట్ లో మాట్లాడుతుంటే ఆ కవరేజ్ లేకుండా చేసిండు. ప్రియాంక గాంధీ మాట్లాడింది పబ్లిక్ లో పోకుండా చేసిండు అని పట పట పండ్లు కొరుకుతుండట రాహుల్ సారు. అన్ని గిసొంటి తిక్క శాతలే చేస్తాడా, చక్కగుండడా ఈ మనిషి? అసలుగా సినిమా యాక్టర్ ను అరెస్ట్ చేయించుడేందయ్యా, మనది ప్రజాప్రభుత్వం అని మేం చెప్పుకుంటుంటే ఈయన పోకడలతోటి పార్టీకి ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుందని దగ్గరోళ్ళ దగ్గర బాగా గరమైతుండట రాహుల్ గాంధీ సారు. అదిగాక ఎన్డీఏ కూటమిల పార్ట్నర్ లెక్క పడి కేంద్ర మంత్రులను కలిసి ఈయన ఏం మెసేజ్ ఇద్దామనుకుంటుండు, మేం బీజేపీకి వ్యతిరేకంగా పోరాడుతుంటే ఈయన పోయి వాళ్ళ సంఖ్యకి కూసుంటుండు, ఈయనదేం రాజకీయమో తెలుస్తలేదు అని గుస్సైతుండట. మొత్తానికైతే సొంత పాటోళ్ళ తానే కంటయిండు, పబ్లిక్ ల కంటయిండు. ఈ రేవంత్ సార్ రాజకీయం ఏందో ఏం సమజైతలేదని ఆయన అభిమానులు కూడా నెత్తి గొక్కుంటురట.